హిందూ మతాన్ని కించపరుస్తూ బరితెగించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీర్తిని దిగజారుస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు విమర్శలను సహించేది లేదని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు బత్తిన మధుబాబు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డిమాండ్ చేశారు. నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బత్తిన మధుబాబు. నేను జనసేన పార్టీ చిత్తూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్లస్ ముందుగా మేము తిరుపతిలో హిందుత్వం జోలికి ఎవరు వచ్చినా, హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా మేము దాన్ని ధీటుగా ఎదుర్కొని వారికి సమాధానం ఇస్తూ వచ్చాము ఇన్ని రోజులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ శ్రవణ్ అనే వ్యక్తి జడా శ్రావణ్ అనే వ్యక్తి జడా శ్రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి అతను ఏ రోజు ప్రజలకు మంచి చేయాలనుకునేవాడు కాదు. అతని ఆహభావాలు కావచ్చు, అతని డ్రెస్ కోడ్ కావచ్చు, అతని మాట్లాడే విధానాలు కావచ్చు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేయడు. ప్రజలకి ఏదైతే ఇష్టం ఎక్కువ మందికి ఎక్కువ ఉండదో దాని గురించి మాట్లాడతాడు. ఉదాహరణకి పెహల్గామ్లో జరిగింది. ఒక ఘోరమైన ఉగ్రవాదులు ప్యాంటులిప్పి మరి ప్రతి ఒక్క భారతీయుడు బాధపడినాడు. ప్రతి ఒక్క భారతీయుడు నిద్రపోవాలి ఆ రోజు అనంతంలో అంత బాధపడినారు. ఆ రోజు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయినారు దాని మీద. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ కూడా చేశారు. దాని మీద కూడా నెగిటివ్గా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే ఈ రావణ్. వాడి పేరు చూడండి, అతని పేరు బచ్చలకూర జోసఫ్ అయితే వాడు పెట్టుకున్న పేరు కూడా ఇది రావణ్. అంటే అక్కడే అర్థమవుతుంది క్యారెక్టర్ ఏదని. ఉగ్రవాదులు కూడా మనుషులే, వాళ్ళకి మానవ హక్కులు ఉండాలా. ఇంత నీచమైన మాట మాట్లాడండి. అటువంటి మెంటాలిటీ ఉండే వాళ్ళని ఒకసారి ఆలోచించండి. అతను మాట్లాడిన ప్రతి మాట అసలు హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద అతను మాట్లాడిన మాటలకి నడి రోడ్లో ఊడే సంపూర్ణ 50% క్రిస్టియన్స్ నీకు ఓటేరు అన్నాడు. దాంతో బతుకుంటూ వచ్చే రోజు ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది రావణ్ గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా, ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈరోజు మీ పార్టీ పాత అధపదాలకు పోయిందంటే కారణము ఇలాంటి వాళ్ళని మీరు పెంచిపోయించడమే. శ్రీరెడ్డి, రోజా, పేరు నాని, ఈ నాని, ఆ నాని వీళ్ళందరూ మాట్లాడి మీ ప్రభుత్వాన్ని ఈరోజు 11 సీట్లు పరిమితి చేశారు. మీకు ఇంకా బుద్ధి రాల. మీరు ఇంకా ఇదే స్థానంలో ఉన్నారు, ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. అతను మాట్లాడిన వీడియోలు చూడండి ఒకసారి. ఏ ఎదవైనా నేను భారతీయుడిని కాదు అంటాడా వాడు? నేను దేశభక్తుడిని కాదంటాడా? నేను దేశభక్తుడిని కాదు అంటే అతను మాట్లాడే విధానం చూడండి. ఈరోజు అతని మీద ఈ చట్టం పెట్టారంటే ఊరికే పెట్టలా, ఉప చట్టం పెట్టారంటే ఊరికే పెట్టలా. ఆల్రెడీ అతని సెల్ ఫోన్లో వచ్చిన మొత్తం ట్రాకింగ్ చూస్తున్నారంతా పోలీసులు. వీళ్ళు చట్టం పెట్టగానే కోర్టు వెంటనే శిక్ష వేసేది, మొత్తం నిరూపించాలా. జరుగుతుందన్నీ అతని సెల్ ఫోన్లో వచ్చినాకే. ఇప్పుడు 4 సార్లు బెయిల్ వచ్చింది అతనికి, 4 చోట్ల బెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మా మిత్రుడు గన్నవరం శివశంకర్ అని మా మిత్రుడు ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడినాడు. ఏంది ఇది? నీకెవరిచ్చారా హక్కు? ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇన్ని మాట్లాడిన మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు వీళ్ళేమనాలి? మనం జగన్మోహన్ రెడ్డి ఏమనాలా? ప్రకాష్ రాజ్ ఏమనాలా? జడా శ్రావణ్ ఇతను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు, నేను డిప్యూటీ సీఎం అవ్వాలా అంటే నువ్వు డిప్యూటీ సీఎం అవ్వాలని మత విద్వేషాలు సృష్టిస్తావా? ఆంధ్రప్రదేశ్లో మతాల మధ్యలో చిచ్చు పెడతావా? నువ్వు చెప్తే క్రిస్టియన్స్ అంతా ఓట్లు వేస్తారా? నేను చెప్తే హిందూ మతం అంతా ఓట్లు వేస్తారా? రా, ఇదే మీరు చేసే పనులు.
ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు టీవీలో అన్ని పనులు మనకుని ఈ దరిద్రం చూసే పరిస్థితి అయిపోయింది. ఇది ఒక దరిద్రం నిజంగా. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, చట్టం తన పని తాను చేసుకోబోతోంది. 30 కేసులు పెట్టారు, 50 పెడతారయ్యా. హిందువులు నిద్రపోతారా? పెడతారు. 100 కేసులు పెడతాం, ప్రతి ఒక్కరు పెడతారు. రాధా మనోహర్ దాస్ గారి గురించి నువ్వు ఇంత నీచంగా మాడతావా? చండాలంగా మాడతావా? బట్టలిపి కొడతావా? వైసీపీ ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడస్తారు, మీరు నోటుకు వచ్చేట్టు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎదవలకి, దొంగలకి, నేరస్తులకి శిక్ష పడాల్సిందే. ఎవరు రావణ్? ఎవరి రావణ్? మన రాష్ట్రమా? ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో యూట్యూబ్ పెట్టుకొని బూతులు మాట్లాడుకుంటా, దేవుళ్ళు తిట్టుకుంటా, వ్యూస్ కోసం డబ్బు కోసం చేసే వ్యక్తి ఆ వ్యక్తి. అతన్ని మీరు పెంచి పోషిస్తా, డబ్బులు ఇస్తా, మీ మొత్తం మీ బ్యాంక్ ట్రాక్ రికార్డు, ఫోన్ ట్రాక్ రికార్డు మొత్తం చూడాలా. ఎవడెవడు ఉన్నాడు అంతా అందరినీ శిక్షించాలా, ఖచ్చితంగా శిక్షించాలా. ఇంకొకసారి హిందువుల జోలికి ఎవరు వచ్చినా సరే, హిందువుల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారు. రచ్చాలు మాకు వాళ్ళేం పరాయి మతాలకు కించపరచడంలే, హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. ఈరోజు వీళ్ళ బాధ ఏంటంటే రామాయణంలో రాముడు కాదు, ఆ రోజు రావణుడు రామాయణంలో రాముడి కోసం రాముడి కోసం పోరాడినాడు. వీళ్ళు రాముడి కోసం కాదు, ఆంజనేయుడు మా పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తాన్ని, ఈ కుటుంబాన్ని కాపాడుతున్న, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ధీరుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆంజనేయ స్వామి మా పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆంజనేయ స్వామి మీద యుద్ధం చేయాలనిస్తున్నారు వీళ్ళు. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకునింది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు అన్నింటినీ నెరవేరుస్తూ సక్రమంగా వెళుతున్న గవర్నమెంట్ని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా రాష్ట్ర ప్రజలపైన, అలాగే సాఫీగా అందరికీ సమన్వయం చేస్తున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఏదో ఒకటి బురద చల్లాలనే విధంగా రాక్షసులను తీసుకొచ్చి ఇక్కడికి వదిలినాడు. ఎవరు వాళ్ళంటే ఈ జడ శ్రావణ్ కానీ, ప్రశ్న రావణ్ కానీ ఇట్లాంటి వెధవల్ని రెచ్చగొట్టి పార్టీలకు అతీతంగా దేవుళ్ళపైన, మతాలపైన, కులాలపైన ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడే విధంగా, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఇట్లాంటి రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇలాంటి పనికిమాలినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పోయేసి అతను సపోర్ట్గా మాట్లాడడం చాలా నేరం, చాలా తప్పు. ఇది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తే ఉగ్రవాదిని మన రాష్ట్రంలో ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల ఇప్పుడు వచ్చే యువత, అలాగే నేను నమ్ముకున్న వాళ్ళు ఇదే కరెక్ట్ అని చెప్పి వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రామని చెప్పింది కరెక్ట్, మా జగన్ చెప్పింది కరెక్ట్ అని చెప్పి నిన్ను ఫాలో అయ్యి నీ వెనకాల నడుస్తారు. నడిచినప్పుడు ప్రతి ఒక్కరు వ్యతిరేకంగానే పడతారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఇలాంటి రావణ్ రోడ్లలో తిరగడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇలాంటి నీచులు, ఇలాంటి దుర్మార్గులు జైల్లోనే పెట్టి దేశద్రోహి కేసు పెట్టి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా హిందూ ధర్మం తరపున మేమందరూ కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్లో మన హిందువులు చంపినప్పుడు వాడోడో వేరే దేశంలో చచ్చిపోతే మనకెందుకని చెప్పిన ఇలాంటి నీచుడు, ఇలాంటి వాడు మన దేశాన్ని ఎంకరేజ్ చేయటం, అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటం, అలాగే మన రాముడి గురించి అగ్ని ప్రవేశం చేపిస్తారా సీతని అని చెప్పి ఇలాంటి నీచమైన మాటలు, రామాయణం పూర్తిగా తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడి దాన్ని పూర్తిగా తీసుకెళ్ళడం రాష్ట్రానికి ఏం జరిగిందో తెలుసుకోవడం. అలాగే ద్రౌపది గురించి వస్త్రాభరణ చేశారు, అలాగే అందులో చిల్ల రాగాల అని చెప్తాడు. వస్త్రాభరణ జరిగిందనేది ఒక కారణం, దాని తర్వాత అలాంటి దుశ్శాసనుడు, దుర్యోధనుడికి ఎలాంటి శిక్ష పడిందో అందరికీ తెలుసు. మహాభారతం గురించి తెలుసుకోవాలి, రామాయణం గురించి తెలుసుకోవాలి.
నీ స్టోరీని తెలియకుండా ఆ ఎక్స్ప్లెనేషన్